పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా, ఇద్దరు ఎవరు గెలిస్తే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ గెలుస్తాం. 50,000 అంటారు కొంతమంది, లక్ష మెజారిటీ అంటారు. 50,000 దాడుతుంది బాబు, 50,000 దాడుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిస్తేనే బాగుంటది అనుకోండి. పక్కా జనసేన. అయితే ఇక్కడ వంగ గీత గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మెజారిటీ అయితే పవన్ కళ్యాణ్. పిఠాపురం నుంచి వంగ గీత గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా, ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇంకా ఎవరు పోటీ చేసినా పవన్ కళ్యాణ్ బొచ్చు కూడా ఎవరు పీకలేరండి అసలు. వస్తారు ఇంకా సీఎం జగన్ వచ్చి పోటీ చేసినా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ అన్న సీట్. ఎలక్షన్ జరగబోతుంది, పిఠాపురంలో హాట్ సీట్ గా మారింది. పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు ఇద్దరు పోటీ చేయబోతున్నారు. ఇద్దరు ఎవరు వెళ్ళబోతున్నారు? పవన్ కళ్యాణ్ వస్తాడండి, డబ్బులు వస్తాడండి. ఈ రోజుల్లో పిఠాపురంలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, పవన్ కళ్యాణ్ గారు అండ్ వంగ గీత గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంది. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ గెలిస్తే బాగుంటుంది. అందులో డౌటే లేదండి, అందులో పవన్ కళ్యాణ్ గెలుపు తగ్గి మెజారిటీ కూడా చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారు అండి. ఎందుకండి? పిఠాపురం ఎలక్షన్ లో వంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటారు? ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు కాపాడుతున్నాయండి. వార్ వన్ సైడ్ అన్న పవన్ కళ్యాణ్ మొత్తం టోటల్ ఒక 70-80 వస్తుంది ఈజీగానే వన్ సైడ్. పిఠాపురం నుండి వంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పోటీ చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇటే చూస్తున్నారు, హాట్ టాపిక్ గా మారింది. ఎవరు గెలిచే అవకాశం ఉంది? అత్యధిక మెజార్టీలో పవన్ కళ్యాణ్ గెలుస్తారండి. ఇంచుమించు ఒక 70,000 మెజార్టీతో గెలుస్తారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు హోరాహోరీగా ఉంది అండ్ హాట్ సీట్ గా మారింది ఇప్పుడు ఏపీలో. ఎవరు గెలిచే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ పక్క. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు ఇద్దరు పోటీ చేయబోతున్నారు. ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఉంది? పవన్ సార్, పవన్ కళ్యాణ్ పక్క. గీత గారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? పక్క పవన్ కళ్యాణ్ అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు ఇద్దరు పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు. ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉందండి? పవన్ గారికి ఎక్కువ ఉందండి. దేర్ ఈస్ నో డౌట్ అండి, షూర్ షాట్ పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం నుంచి ఎవరు గెలవబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు ఇద్దరు పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం? 90% పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు ఇద్దరు పోటీ చేయబోతున్నారు. ఎలక్షన్ చాలా దగ్గరలో ఉన్నాయి, ఓరావరిగా నడుస్తుంది, హాట్ సీట్ గా మారింది. అయితే ఎవరు గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు? అవకాశాలు ప్రస్తుతానికి అయితే అండి పవన్ కి అయితే ముగ్గు ఉంది. ఎందుకు పిఠాపురం నుంచి వంగ గీత గారు గెలవకూడదు అనుకుంటున్నారు? వంగ గీత గారు గెలాలని అనుకున్నాం కదా, మాది పిఠాపురం కాదు కదా, మామూలు మా చంద్రంపాలెం. సో మాకైతే పవన్ కళ్యాణ్ రావాలనుకున్నాం. ఎందుకంటే ఇన్నాళ్ళ పరిపాలన గీత గారిది చూసాం కదా, ఈయనది ఎలా ఉంటుందో చూడాలని కొత్తగా డిఫరెంట్గా అంటే ట్రెండ్ మారింది అంటున్నారు కదా. సో అలా పవన్ కళ్యాణ్ కూడా వచ్చి ఇంకా ట్రెండ్ మారుస్తారేమో అని అనుకుంటున్నాం. మేము దేనికి అని చెప్పట్లేదమ్మా, మీరు దేనికి వేస్తారు అనేదే కనుక్కోవడానికి వచ్చాం. అదా ఏమో మీరు కానీ అడుగుతున్నారేమో అని మేము ఇప్పుడు అన్న కదా మా కోళ్ళే ఆవిడ అలాగే అంతే. ఆయనకి వెళ్తే ఏదో మరి చూడాలి కదా కొత్త మళ్ళీ అది